అసలు ఇది అద్భుతంగా ఉందని ఒక ఒక 2023లో ఒక సోషల్ మీడియాలో పెడితే అది చాలా వైరల్ అయింది. అప్పుడు నాకు చాలామంది వచ్చేసారు ఈ ప్రాబ్లంతో. అప్పుడు దీంతో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎంతమందికి ఎన్ని సమస్యలు ఉన్నాయనేది అప్పుడు బాగా అర్థమైంది. రైట్. దాంట్లో అందరికీ చేస్తే అలాగే 12 ఏళ్ళ పాటు చేస్తే కూడా బాగా ఎలా వచ్చిందో అలాగే వచ్చేస్తుంది అనుకుంటే కొంతమందిలో ప్రాపర్ రిజల్ట్ రాలేదు. ఓ 10% పీపుల్కు 90% సక్సెస్ అవుతుంది. 90% సక్సెస్ అయితే అది సక్సెస్ఫుల్ ట్రీట్మెంటే చెప్పాలంటే. ఒక 10% ఇప్పుడు 100 మందికి ట్రీట్ చేస్తే 10 మందికి బాగా కాలేకపోవడం అనేది మనం ఏం చేయలేము. అది ఎక్కడైనా జరుగుతుంది. కానీ పర్టికులర్గా ఆ పర్సన్లో మాత్రము నా దగ్గర డబ్బులు తీసుకొని నాకు బాగా చేయలేదు, ఇతను సరైన వాడు కాదు అనే టాక్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇట్లాంటివి వచ్చాయన్నమాట. అప్పుడు అసలు వీటిలో చాలా ఎన్ని రకాలు, వాళ్ళు సర్జరీలు చేసుకుంటే ఏమవుతుంది అని ఇవన్నీ చూసి ఈ చికిత్స చేస్తే 90% పీపుల్కు అసలు మళ్ళీ రిపీట్గా కాకుండా సక్సెస్ఫుల్గా జరుగుతుందండి. కొంతమంది అసలు ఆయుర్వేదం ఎన్ని రకాలండి, కొంతమంది ఆయుర్వేదం, కొంతమంది ఆయుర్వేదం అంటారు. పేర్లు ఎందుకు అని నేను ఎత్తట్లేదు. బట్ యాక్చువల్గా ఆయుర్వేదం అనేది ఒకటేనా, లేకపోతే డిఫరెంట్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా వీటి? ఆయుర్వేదం ఒకటేనండి, ఎవరికి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. దీన్ని 8 విభాగాలుగా మనకు పెట్టారు. బాలరోగాలు, స్త్రీ రోగ, జనరల్ ట్రీట్మెంటు, పంచకర్మ అని. ఇప్పుడు మీకు ఎక్కువగా పాపులర్ అయ్యేది పంచకర్మ అనేది ఉంటుంది. ఇక తర్వాత ఇంకా మెడిసిన్స్, హెర్బల్ ప్లాంట్స్ మీద ఈ రస ఔషధాలు అంటారు. అంటే మినరల్స్, మెటల్స్తో కూడా తయారు చేస్తారు ఔషధాలు. అంటే ఎందుకంటే ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా మనం చాలా వరకు వాటి విజ్ఞానం పెంచుకోగలిగితే బంగారము, వెండితో కూడా ఔషధాలు తయారు చేయొచ్చు, వజ్రంతో కూడా మెడిసిన్స్ తయారు చేయొచ్చు. ఇవన్నీ కూడా క్యాన్సర్ లాంటి వాటి మీద కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి. బట్ రైట్ వేట్ చేస్తుంటే చాలా అద్భుతంగా వస్తున్నాయండి. ఇంకా అంటే సర్జరీ చేయకుండా ఉండుండే కేసుల్లో మాత్రం మంచి ఫలితాలు తీసుకురావచ్చు. ఇక కొందరికి మనం చెప్పలేం వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉంటాయి. కొంతమందికి ఆ చెప్పిన వాటిని సరిగా వాడలేకపోవడం, లేకపోతే వాళ్ళకి అప్పటికే బాగా క్రానిక్ అయిపోయి ఉండడం, ఇక మనకు మందులు ఇచ్చినా ఏమాత్రం రెస్పాండ్ కాలేని స్టేజ్లో ఉండడం, ఇలాంటి వాళ్ళకు కొంత కష్టమవుతుంటుంది. కానీ అసలు అన్ని రకాల కేసుల్లో చేసామండి. బాగా క్రానిక్ అయ్యి ఉండేవాళ్ళు, బాగా మోడర్న్ మెడిసిన్స్ బాగా తిన్నవాళ్ళు, వాళ్ళకి మళ్ళీ వీటిని ఇచ్చినా కూడా సరైన రెస్పాన్స్ రాక అక్కడికి వెళ్ళాం మాకైనా ఫలితం రాలేదని వాళ్ళు అంటుంటారు. ఇప్పుడు వచ్చిన వ్యక్తికి అందరికీ కూడా బాగా అయితే మంచి డాక్టర్, ఒకవేళ కొంతమంది సరిగా రాలేదనుకోండి, మాకు పని చేయలేదు అని మన క్రానిక్ అయిందని తెలుసుకోకుండానే ఆయన దగ్గరికి వెళ్ళాము, అయినా ఆయన దగ్గర ఏమంత పని చేయలేదు అని ఆ డాక్టర్ని కూడా నిందించే సందర్భాలు ఉంటాయి. ఇవన్నీ సాధారణంగా ఫేస్ చేసేవే. బట్ అన్నింటికీ వైద్యము చేయొచ్చు. అండ్ రెండోది ఆయుర్వేదం ప్రత్యేకంగా అది ఇదని డివైడ్ చేసేది ఏమీ లేదండి. ఇప్పుడు మనకు దీన్నే తీసుకున్నట్లయితే తమిళనాడులో సిద్ధ వైద్యం అంటారు. వాళ్ళంటే అదే ఆయుర్వేదమే వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో డెవలప్ చేసుకునేది. వాళ్ళ యొక్క ఫార్ములేషన్ ఒకదాన్ని తయారు చేయడానికి రకరకాల పద్ధతులను ఉపయోగిస్తారు. అలాంటి పద్ధతులను ఉపయోగించి చేసే విధానాలు ఉన్నాయి. ఇక అదే యునాని అంటారు. యునాని అంటే ఇది ముస్లింలు వాళ్ళు తయారు చేసే ఔషధాలకు యునాని అనే సిస్టమ్ పేరు పెట్టారు. ఇవి ఎక్కువగా. తర్వాత హెర్బల్ మెడిసిన్ అని చెప్పని ఏదైనా సింగిల్ ఇంగ్రీడియంట్తో చేస్తే, ఇప్పుడు అలోవెరా జ్యూస్ అని, ఇంకోటి ఏదో మునగాకని, ఇలాంటి వాటికన్నిటికీ హెర్బల్స్ అని పెట్టారు. ఓన్లీ ప్లాంట్ బేస్డ్గా చేసిండే వాటికి హెర్బల్స్ అని పెట్టచ్చు. బట్ ఆయుర్వేదం అని అంటే ఇవన్నీ కలిసి ఉంటాయి. రసౌషధాలు ఉంటాయి, మినరల్ కాంపౌండ్స్ ఉంటాయి, మెటల్స్ ఉంటాయి, అండ్ హెర్బల్స్ ఉంటాయి. వాటి ప్రిపరేషన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ వాటిలో రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఈవెన్ ఆయుర్వేదంలో ముత్యంతో తయారు చేసినవి కూడా ఉన్నాయి కదా. ఉన్నాయండి, నవరత్నాలు అన్నింటిలోనూ తయారు చేస్తారు. బంగారం, వెండి ఇవన్నీ కూడా ఉన్నాయి యాక్చువల్లీ ఆయుర్వేదంలో. అవునండి, అన్నిటి చేస్తారు. అందుకనే దీంతో ఒక చిన్నపాటి మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ఏ రూరల్లో విలేజ్లో అతను ఏదో చెప్పారనుకోండి, ఇదే మాట బంగారంతో మందులు తయారు చేస్తారు అని వినగానే ప్రతి చోట కల్పరేషన్ అయిపోతుంది. ఆ పక్కన ఉండే వ్యక్తి నేను తయారు చేసి ఇస్తానో లేకపోతే మేము ఇస్తామని చెప్పగానే నమ్ముతారు. కొన్ని చోట్ల అవి లేకుండా మిస్గైడ్ అయిపోయి అది మేము వాడాము మాకు పని చేయలేదు అని అంటారు. ఎందుకంటే వాళ్ళకు ఏదో వాళ్ళు మిక్స్ చేసి ఇచ్చేవాళ్ళు జ్ఞానం ఉండదు, వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండరు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండరు. ఏదో ఇస్తారు, వీళ్ళు ఏదో వాడతారు, మేము వాడేవండి తగలేదని మాత్రం చెప్తారు. అవును, అప్పుడు ఇలా అవుతుంది. కానీ సరైన నైపుణ్యం కలిగిన వ్యక్తుల్ని అంటే డాక్టర్లను వెతుక్కొని చికిత్స తీసుకున్నట్లయితే చాలా వరకు రోగాలను రాకుండా కాపాడుకోవచ్చు, లేకుండా చేసుకోవచ్చు, వచ్చిన దాన్ని తగ్గించుకోవచ్చు అండి. ఇంకా ఆయుష్ను పెంచుకునే ఇది కూడా పెంచుకోవచ్చు. వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకోవచ్చు. ఇవన్నీ ఉందండి. ఇంకా గర్భిణీ సంస్కారాలని ఒకటి ఉందండి. ఈ గర్భ సంస్కారాల్లో మాసానుమాస చికిత్స అని ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాగానే
ఫస్ట్ మంత్ ఏమి ఇవ్వాలి, సెకండ్ మంత్ ఏమి ఇవ్వాలి, థర్డ్ మంత్ ఏమి ఇవ్వాలి, ఇలా ఆయుర్వేదంతో ఇచ్చేవి ఉన్నాయి. దీంతో వాళ్ళు చాలా హెల్తీగా, పిల్లలు పుట్టే వాళ్ళు హెల్తీగా పుట్టడం, వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉండడం, ఇలాంటివి కొంతమందికి ఇచ్చి చూసాం, చాలా బాగున్నాయండి. నాకెవరో అప్పుడెప్పుడో 15 ఏళ్ల ముందు బెంగళూరు నుంచి వాళ్ళు ఈ విషయం చెప్పినప్పుడు ఈ ఒక్కటి విని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక ఇద్దరు వచ్చారు. వాళ్ళు వచ్చి మాకు రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాము, మాకు పిల్లలకు మంచి ప్లానింగ్ మీరు ఇవ్వండి అని అంటే అలా ఇస్తే వాళ్ళు చాలా బాగుందని మళ్ళీ వాళ్ళకి పిల్లలు కలిగిన తర్వాత 2 ఏళ్ళ తర్వాత స్వీట్ ప్యాకెట్లు పట్టుకొచ్చి చెల్లారు మరి.